నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు మనం హనుమాన్ విజయోత్సవం గురించి తెలుసుకుందాం. అసలు హనుమత్ జయంతి ఎప్పుడు? హనుమాన్ విజయోత్సవం అంటే ఏంటి అనే సందేహం చాలామందికి ఉంది. హనుమంతుని జన్మతిథి చైత్రమాసంలోనా వైశాఖంలోనా, ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి విశేషాలు తెలుసుకుందాం. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని మనకి పురాణాలు చెప్తున్నాయి. అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని కూడా తెలుస్తోంది. మరి ఈరోజు జరుగుతున్న విశేషాలు ఏంటి అని తెలుసుకోవాలి అంటే, శ్రీరాముడు సీతామాతతో కలిసి అయోధ్యకు చేరుకున్నాక లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమంతుడే అని రాముడు ప్రకటించి చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించుట, రాముడు వానరుల సహాయంతో లంక వెళ్ళి యుద్ధం చేసి సీతను తీసుకొని రావటం కూడా జరిగింది. అయితే అసలు సీత ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనే సమాచారం మొట్టమొదటిగా తెలుసుకుంది ఆంజనేయ స్వామి. అందుచేత ఆ పట్టాభిషేకం అయిన తర్వాత సీతాదేవి హనుమను చాలా పొగుడుతూ ఎన్నో విషయాలు చెప్పారు. పైగా రాముల వారు అందరినీ సత్కరించి మంచి మంచి బహుమానాలు కూడా ఇచ్చారట. అలా విభీషణుడికి ఇచ్చిన తమ ఇక్ష్వాక వంశీయుల కులదైవం శ్రీ రంగనాథుని విగ్రహం, ఆ ఆలయం శ్రీరంగం తమిళనాడులో ఉంది. అయితే హనుమకి ఏమీ బహుమానం ఇవ్వలేదట రాముడు. సీతాదేవి చాలా బాధపడింది. హనుమ తనకి ఆపత్కాలంలో ఎంతో సహాయం చేశాడు, పుత్ర సమానుడు అంటూ తన మెడలో ఉన్న నవరత్నమాల హనుమ మెడలో అలంకరించిందట. వెంటనే హనుమంతుడు ఆ మాలను తీసి ఒక్కో రత్నాన్ని కొరికి ముక్కలు చేశాడు. కోపం వచ్చింది సీతాదేవికి. ఏమిటి ఈ పని, నీకు బహుమానం ఇవ్వలేదు రాముడు అనుకొని ఎంతో ప్రేమతో నేను మంచి బహుమానం ఇస్తే ఇలా నన్ను అవమానిస్తావా అని కోపం వ్యక్తం చేశారు. హనుమ సీతకి నమస్కరించి, తల్లి, నాకు అంతా రామమయం, ఇంత గొప్ప రత్నాలలో నా రాముడు కనిపిస్తాడేమో అని వెతుకుతున్నాను. ఏమి భక్తి అని ఆశ్చర్యపోయింది సీతామాత. అప్పుడు రాముడు సీతాదేవికి హనుమ గురించి, హనుమ వ్యక్తిత్వం, అవతార మహిమ గురించి చెప్పారు. అలాగే హనుమను తమ ఏకాంత మందిరంలోకి తీసుకొని వెళ్ళి వేదాంత రహస్యాలు కూడా బోధించారు. అలా రాముడు హనుమకి చెప్పిన వేదాంత రహస్యాలన్నీ మహావాక్య రత్న ప్రభావళి అనే పేరుతో ఉన్నాయి. వేదాంత స్వరూపుడు రాముడు స్వయంగా హనుమకి బోధించిన వేదాంత సారమది. ఈరోజు వేదాంతం తెలుసుకోవడం, సుందరాకాండ పారాయణం చేయడం చాలా మంచిది. జై హనుమాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.